డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. అండ్ కొత్తగా 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు ఎవరైతే ల్యాబ్స్కి సంబంధించిన ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంపార్టెంట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ థియరీ సబ్జెక్ట్స్ ఎవరైతే ఎంచుకున్నారో సబ్జెక్ట్స్ వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా వీడియో ప్రాపర్గా చూడండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు యూజీ, సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఓన్లీ సైకాలజీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రాక్టికల్స్ ఉన్నారో వారికి సంబంధించిన అప్డేట్ వచ్చిందండి. సో సెమిస్టర్ సెకండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ మనకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సైకాలజీకి సంబంధించింది. సో వెన్యూ వచ్చేసి మనకు లర్నర్ స్టడీ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటుంది. మనకు ఆపోజిట్ వీసీ గెస్ట్ హౌస్ దగ్గర మనకు ఈ బ్లాక్ ఉంటుంది. అందులో మీకు క్లాసెస్ కావచ్చు, ప్రాక్టికల్ క్లాసెస్ కావచ్చు అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 4 days ఉంటుందండి. మీకు టైమింగ్స్ వచ్చేసి 10:45 AM to 5 PM ఉంటుంది. సో కొద్దిగా తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. సో బ్యాచ్కి 35 స్టూడెంట్స్ ఉంటారు. సో ఇది ఎందుకు డీటెయిల్గా చెప్తున్నా అంటే కొంతమందికి వేరే సైన్స్ గ్రూప్ వాళ్ళకు ఉంటారు కదా, సో వాళ్ళకు అర్థమవుతుంది. సో బ్యాచెస్ ఏ విధంగా చేస్తారు, క్లాసెస్ కావచ్చు వాటి గురించి చెప్తున్నాను. సో బ్యాచ్కి 35 స్టూడెంట్స్ ఉంటారు. సో November 1 to November 15. సో మీకు 4 days ఉంటుంది. సో మీకు షెడ్యూల్ ఇచ్చారు, మీ యొక్క అడ్మిషన్ నెంబర్స్ మీరు చూసుకోవాలి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవి షేర్ చేస్తాను PDFs. అందులో ఎవరైతే ఈ బ్యాచ్ వాళ్ళు ఉంటారో సో మీ హాల్ టికెట్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ చూసుకొని మీకు ఏ రోజు ఉందో మీరైతే అప్పుడు వెళ్ళాలి ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి. సో అటెండెన్స్ మ్యాండేటరీ అండి. సపోజ్ మీరు అటెండ్ అవ్వకపోతే మీకు ప్రాక్టికల్కి సంబంధించిన ఫెయిల్ చేస్తారు. సో ఎగ్జామ్స్ రాయనియరు. సో మళ్ళీ మీరు జూనియర్స్తో రాసుకోవాలి. సో మళ్ళీ జూనియర్స్తో పాటు ప్రాక్టికల్ అటెండ్ అవ్వాలి. ప్రాక్టికల్ అటెండ్ తర్వాత ఎగ్జామ్స్ కూడా మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి ప్రాసెస్. సో ప్రాక్టికల్స్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. మ్యాండేటరీగా మనకు అటెండెన్స్ అయితే ఉంటుంది. థియరీ వాటికైతే జస్ట్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. ప్రాక్టికల్స్ ఉన్న పేపర్స్కి పక్కా ప్రాక్టికల్ క్లాసెస్ పెట్టినప్పుడు అటెండ్ అవ్వాలి. సో వెళ్ళేటప్పుడు ఐడి కార్డు, మీరు ఒక రికార్డు తీసుకెళ్ళాలి. మాన్యువల్ ఆఫ్ ఫౌండేషన్ సైకాలజీ, సో ఈ మాన్యువల్ కూడా తీసుకెళ్ళాలి. మీకు అక్కడ రాపిస్తారు. సో అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఏం రాయాలి, ప్రాక్టికల్స్ ఎట్లా జరుగుతాయి అన్నీ మీకు అక్కడ కోర్స్ కోఆర్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ చూసుకోవాలి. సో డీటెయిల్ PDF ఇచ్చారు. ఆ PDFలో మీ అడ్మిషన్ నెంబర్, మీకు ఏ రోజు ఉంది, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరైతే అక్కడికి వెళ్ళాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనకు PG స్టూడెంట్స్. సో PG MSc సైకాలజీ అండి. సో ఈ బ్యాచ్తోనే మనకు లాస్ట్ ఇప్పుడు 2025 నుంచి సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఓపెన్లో తీసేస్తారు. సో చేస్తే రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. సో బిఫోర్ బ్యాచెస్కి ఓపెన్లో ఉంది, ఇప్పటి నుంచి మనం రెగ్యులర్లోనే చేసుకోవాలి. సో ఇవన్నీ మనకు లాస్ట్ బ్యాచెస్. సో ఫస్ట్ ఇయర్ 2024లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు ప్రాక్టికల్ క్లాసెస్ అండి. సో వెన్యూ వచ్చేసి మనకు నిజాం కాలేజ్లో ఉంటుంది. సో టైమింగ్స్ 10:30 to 5 PM వరకు ఉంటుంది. 13th November to 1st December వరకు మనకు షెడ్యూల్ ఇచ్చారు. సో మీరు ఆ షెడ్యూల్లో ఈచ్ బ్యాచ్కి 30 స్టూడెంట్స్ని డివైడ్ చేసి మనకు 6 days ఉంటుంది. సో మీకు ఏ రోజు ఉంది, ఏ బ్యాచ్లో ఉన్నారో మీరైతే ఆ PDFsలో చూసుకోవచ్చు. అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో మీరైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యూజీ అండి. సో ఓపెన్ డిగ్రీ అయితే BSc స్టూడెంట్స్ మాత్రమే, BA BCom కాదు. సో ఎవరైతే సెకండ్ ఇయర్ 3rd సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో అంటే 2024 అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ప్రాక్టికల్ క్లాసెస్ అండి. అది కూడా ఎవరికి మీకు ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, జియాలజీ కావచ్చు, ఫిజిక్స్, జూవాలజీ కావచ్చు ఆ సబ్జెక్ట్స్లో. సో ఆ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మీరైతే ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో మనకు ప్రాక్టికల్ క్లాసెస్ వచ్చేసి 13th November నుంచి స్టార్ట్ అవుతుంది. సో 13th November నుంచి స్టార్ట్ కాబట్టి మనకు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. సో మీరైతే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి. సో ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ విత్ ఇన్ ద జోన్ వచ్చిన వాళ్ళు మీరైతే వెళ్ళాలి. అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, అదర్ స్టడీ సెంటర్ వాళ్ళు మీరు మీ స్టడీ సెంటర్కి కాల్ చేయండి. కాల్ చేసి మరి ఇక్కడికి వెళ్ళాలా లేకుంటే మాకు సపరేట్గా ఏమైనా ఉంటుందని అడగండి. సో కొంతమందికి కంబైన్డ్గా ఉంటుంది, కొంతమందికి వాళ్ళ స్టడీ సెంటర్లోనే మీకు ప్రాక్టికల్కి సంబంధించినవి ఉంటాయి. సో మీ స్టడీ సెంటర్లోనే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళని కనుక్కోండి. ప్లేస్ వచ్చేసి మనకు డీన్ ఆఫీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే ఉంటుందండి. సో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి మీకు. సో 13th November నుంచి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సపోజ్ దీనికి అటెండ్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తో అటెండ్ అయ్యి మళ్ళీ మీరు క్లాసెస్కి వెళ్ళిన తర్వాత మీకు అలౌ చేస్తారు, లేకపోతే లేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ న్యూ స్టూడెంట్స్ ఎవరైతే 2025లో ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ
థియరీకి నో ప్రాబ్లం అండి, మీరు జస్ట్ ఎగ్జామ్స్ ముందు చదువుకొని రాస్తారు. కానీ ఏవైతే థియరీ ఆర్ ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు అండ్ ఆర్ మీ స్టడీ సెంటర్. సో మీరు ఏవైతే స్టడీ సెంటర్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మ్యాండేటరీగా మీకు అటెండెన్స్ ఉండాలి, అంటే మీరు అటెండ్ అవ్వాలి. సో క్లాసెస్కి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు 1 వీక్ కావచ్చు, 5 days కావచ్చు, సర్టన్ సబ్జెక్ట్ వేరియేషన్స్ ఉంటాయి. సో అవి అటెండ్ అయితే మీకు అలో చేస్తారు. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అటెండ్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే చాలామంది, సో మనకు ఒక 100 మెంబర్స్లో ఒక 40 to 50 మెంబర్స్ అటెండ్ అవ్వరండి ఈ ప్రాక్టికల్కి సంబంధించినవి. సో కొంతమంది వేరే బిజీ ఉండడం వాళ్ళు, వేరే వర్క్ ఉండడం వాళ్ళు, వేరే మన జాబ్ చేసే వాళ్ళు కావచ్చు. సో అలాంటి వాళ్ళు అటెండ్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు బ్యాక్లాగ్ కింద ఉంటుంది అది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తోని మీరు అటెండ్ అవ్వాలి, మళ్ళీ ఫీజు పే చేయాలి. ఫీజు అంటే ట్యూషన్ ఫీజు కాదు, ఈ ప్రాక్టికల్కి సంబంధించిన ఫీ పేమెంట్ చేసి మీరు వాళ్ళతో అటెండ్ అయ్యి రికార్డ్స్ రాసి మళ్ళీ మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టినప్పుడే వెళ్ళాలి. వెళ్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. థియరీ ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ప్రాక్టికల్కి సో ఇబ్బంది అవుతుంది. సో ప్రాపర్గా వాళ్ళు ఇచ్చినప్పుడే మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ బుక్స్ గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. బుక్స్ వాళ్ళు ఇచ్చే వరకు వెయిట్ చేయాలండి, వేరే ఆప్షన్ అయితే లేదు. సో మీరు రెగ్యులర్గా వెబ్సైట్లో పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు అప్డేట్ అయితే ఓకే. సో కొంతమంది ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ట్యూషన్ ఫీ ఎవరైతే పే చేస్తారో, మీరు ఎగ్జాంపుల్ డిగ్రీ అనుకోండి, ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు అప్డేట్ అవ్వకపోతే వెయిట్ చేయాలి, అప్డేట్ అయితే చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. లేదు అంటే కొంత టైం పడుతుంది. కొంతమందికి వచ్చాయి బుక్స్, కొంతమందికి ఇంకా రాలేవు, డిగ్రీ కానీ పీజీ స్టూడెంట్స్ కావచ్చు. సో అవి వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. సో బుక్స్ గురించి వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. క్లాసెస్, సో ఈ నవంబర్ కావచ్చు, నవంబర్ ఎండ్ నుంచి మీకు కొన్ని స్టడీ సెంటర్లో క్లాసెస్ పెడతారు, అన్ని స్టడీ సెంటర్లో పెట్టరు, మెయిన్ స్టడీ సెంటర్లో క్లాసెస్ పెడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. ఆ షెడ్యూల్ కూడా సండే కావచ్చు, సాటర్డే కావచ్చు, కొన్ని మ్యాక్సిమం సండే ఉంటుంది, కొన్ని స్టడీ సెంటర్లో సాటర్డే అండ్ సండే ఉంటుంది. సో అక్కడ షెడ్యూల్ పెడతారు, హాఫ్ ఆఫ్ ది సిలబస్ అక్కడ చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు క్లాసెస్కి వెళ్ళి వినొచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అన్నీ చెప్తారు. సో అప్డేట్స్ వచ్చేసి మనకు వెబ్సైట్లోనే ఉంటాయి, రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో థియరీకి మనకు అటెండెన్స్ ఉండదు, ఓన్లీ ప్రాక్టికల్ క్లాసెస్ దానికి అటెండెన్స్ ఉంటుంది. సో వాళ్ళు పెట్టినప్పుడు ఎవరైతే ఈ ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో మీరైతే మ్యాండేటరీగా వెళ్ళాలండి. వెళ్ళకపోతే మీకైతే ఫెయిల్ చేస్తారు, అంటే డిగ్రీ రాదు. సో అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇర్రెగ్యులర్గా నాకు జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, నాకు ల్యాబ్స్కి వెళ్ళడానికి కుదరదు, నాకు సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అలాంటి వాళ్ళు బీఏ తీసుకోవాలి. బీఏ తీసుకుంటే అవన్నీ థియరీ సబ్జెక్ట్సే ఉంటాయి. సో మీకు ప్రాక్టికల్కి సంబంధించినవి వెళ్ళడం కావచ్చు, అవేమి ఉండదు, జస్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది మేనేజ్ చేసుకుంటూ అంటారు కానీ చాలామంది మేనేజ్ చేయరు. సో అలాంటి వాళ్ళు బ్యాక్లాగ్ కింద ఉంటుంది. సో మళ్ళీ డిగ్రీలు కడతారు, అంటే ఫస్ట్ ఇయర్ వదిలేసి మళ్ళీ సెకండ్ ఇయర్ వదిలేసి మళ్ళీ న్యూ అడ్మిషన్స్. సో ఇలా చేయడం వల్ల మీకు మనీ అనేది లాస్ అవుతుందండి. సో ఇప్పుడు ఏదైతే కోర్స్ తీసుకున్నారో అదే ప్రాపర్గా కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. లేదు నాకు ఇబ్బంది అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ వేరే అప్లికేషన్తో చేసుకోండి. ఇవి రెండే ఆప్షన్స్ ఉన్నాయి, వేరే ఆప్షన్ అయితే లేదండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.